హాయ్ హలో ప్రైజ్ లార్డ్. నేను మీ సౌమ్య. ఎవ్వరూ అని టెన్షన్ పడకండి. అండ్ ద కంటెంట్ క్రియేటెడ్ బిహైండ్ ద లార్డ్స్ చోసన్ ఛానల్ అండ్ ఎస్పెషల్లీ యువర్ ఫేవరెట్ వివాహ దర్శనం వెబ్ సిరీస్. ఎప్పుడూ సిరీసే కాకుండా మధ్య మధ్యలో ఈ హోప్ మినిట్ ద్వారా దేవుని వాక్యాన్ని షార్ట్ వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నా. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు హోప్ మినిట్లో ఒక ఎంకరేజింగ్ వర్డ్తో మీ ముందుకు వచ్చాను. అవే రెండు కాంప్లెక్స్ క్వశ్చన్స్, బట్ వాటికి ఆన్సర్ చాలా సింపుల్. అందులో మొదటి క్వశ్చన్, ఎందుకు మన ప్రభు అతి సాధారణమైన మనుషులను మాత్రమే తన పనికే వాడుకుంటారు? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, అసలు నేను పడ్డ కష్టానికి దేవునికి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి? ఈ రెండు క్వశ్చన్స్ మీ లైఫ్లో ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఖచ్చితంగా ఎదురయ్యే ఉంటాయి. సో వాటికి ఆన్సర్స్ వెతికే ప్రయత్నం ఈరోజు చేద్దాం. నేను ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దేవుని దగ్గర అడిగినప్పుడు వాటికి దేవుడు చాలా సింపుల్ ఆన్సర్ ఇచ్చారు. అదేంటో చెప్పనా? జస్ట్ దేవుని మహిమ కొరకు. అదేం సౌమ్య ఇంత సింపుల్గా చెప్పేశావు అంటారా? అర్థం అవ్వాలి అంటే వీడియో చివరి వరకు వినాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. జనరల్గా చూస్తే అసాధారణమైన లేదా ఎక్స్ట్రాడినరీ పీపుల్ కేవలం వారి స్వశక్తి మీద ఆధారపడి విజయాలు సాధిస్తుంటారు. వారిలో నా అనే భావన ఎక్కువ పాలు ఉంటుంది. కానీ బలహీనమైన సాధారణ అతి సాధారణ మనిషిలో మాత్రం నా అనే భావనకు మించి దేవుడే నా బలం అనే భావన ఉంటుంది. అందుకే అటువంటి వ్యక్తి విజయం సాధించినప్పుడు తనకి సహాయం చేసిన బాహువుకి మాత్రమే మహిమ చెల్లిస్తాడు. అంటే తన బలానికి ఆధారమైన మహాదేవునికి మనస్ఫూర్తిగా స్తుతి చెల్లిస్తాడు. నా అనే అహంభావన కేవలం ఒక వ్యక్తితోనే మిగిలిపోతే, నా బలహీనతలో నా దేవుని శక్తి అని ప్రభువుకి మహిమ ఇచ్చినప్పుడు మాత్రం అనేక మందికి, అంటే ఒక జనాంగానికి ఆశీర్వాదంగా ప్రభువు ఆ వ్యక్తిని తన సాధనంగా వాడుకుంటారు. దీనికి ఎగ్జాంపుల్ బైబిల్ నుండే తీసుకుందాం. అబ్రహాము కేవలం తన కొరకు కుమారుడు కావాలనుకున్నప్పుడు దేవుడు అతన్ని సంతానహీనుని చేశాడు. కానీ అబ్రహాము ఎప్పుడైతే నిందారహితునిగా దేవుని ఎదుట నడిచినప్పుడు మాత్రం దేవుడు తనలో ఒక జనాంగానికి తండ్రిని చూశాడు. అందుకే ఒక వాగ్దాన దేశానికి అవసరమైన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని తనకి బహుమానంగా 100 ఏళ్ల వయసులో ఇచ్చాడు. ఇంత ఎక్కువ చెప్పాను, కానీ పౌలు మాత్రం సింపుల్గా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అనే ఒక్క చిన్న వచనంలో దేవునికి మహిమ ఎలా ఇవ్వాలో మనకి నేర్పించారు. మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడైనా సరే నీ విజయానికి క్రెడిట్ తీసుకునే ముందు ఈ ఒక్కటి గుర్తుంచుకో, నా స్వరూపం మొదలుకొని నా బలాతిశయం వరకు నాకు సమస్తం అనుగ్రహించినది నీ కృపయే ప్రభువా అని. ఎవరైతే దేవుని కృపను ఆశ్రయించి ఆయనకు తగిన మహిమను ఆరోపిస్తారో వారెంత బలహీనైనా సరే వారిని బలంగా తన మహిమ ప్రచురము చేయ నిమిత్తము ప్రభువు నిశ్చయంగా వారిని వాడుకుంటారు. అందుకే దేవుడు ఒక అతి సాధారణమైన మనుషుల్ని అసాధారణమైన తన పనిముట్టుగా వాడుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఇవాళ హోప్ మినిట్లోని టాపిక్. నచ్చిందా? నచ్చితే వెంటనే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ప్రభు కృప మీకును మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.